భిండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ట్రావెల్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మొన్న మీకు కమింగ్ సూన్ పెట్టాను కదా, పందెం కోడి రాగి సంకటి. అది ఈ లొకేషన్లో చేస్తున్నాం. ఈ లొకేషన్ కూడా చూడండి, చాలా చాలా బాగుంది. ఇక్కడ అన్ని పందెం కోళ్ళు చాలా ఉన్నాయన్నమాట. వీళ్ళు ఇక్కడ ఈ తోటలో పెంచుతున్నారు. ఈ తోట లొకేషన్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఆ రెసిపీ మనం చేసుకుందాం. ఎలా చేయాలి ఏంటో చూద్దాం పదండి. అన్న ఇవన్నీ కట్ జర్మన్ క్రాస్ మీరు చేసిన ప్రతి వింట చేస్తారు. మనం ఇప్పుడు రాగి సంకటి, ఫస్ట్ రాగి సంకటి చేసుకుందాం. రాగి సంకటి చేసుకోవడానికి రాగి పౌడర్ కదా, రాగి పౌడర్ ఆల్రెడీ మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం అనమాట. దీన్ని ఈ కప్పుతోటి ఎన్ని కప్పులు తీసుకుంటామో అన్ని డబల్ కప్పులు వాటర్ తీసుకోవాలి. మనం దీంట్లో వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ అన్నమాట. ఈ రాగి సంకటి అయితే మనం ఆ రాగి పొడి అయితే 5 కప్పులు తీసుకున్నాము. ఇప్పుడు దీంతో మనం 10 కప్పులు వాటర్ తీసుకుందాం. 10 కప్పులు కరెక్ట్గా. యాక్చువల్గా మన దగ్గర గ్లాస్ లాంటిది ఏం లేదు, దీంతో ఎంత చేస్తున్నాం. ఇది 10 కప్పులు తీసుకుందాం. ఓకే, ఇప్పుడు రాగి సంకటికి మనం 5 కప్పులు తీసుకున్నాం, 10 కప్పులు నీళ్ళు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రాగి పొడి ఏం చేయాలంటే కొంచెం ఒక 2 స్పూన్ల మందం ఇంత తీసుకొని దీంట్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం ఫస్ట్ ఒక 2 చిన్న స్పూన్ల మంది తీసుకొని ఈ వాటర్లో ఇట్లా ఉండలు లేకుండా బాగా కలుపుకొని, ఇది కలుపుకున్న తర్వాత దీన్ని బాగా వేడి చేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత అప్పుడు రాగి పొడి వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ కొంచెం వేసుకోవడం వల్ల ఇది చిక్కబడుతుంది లైట్గా వాటరు. ఆ పొడి వేసుకోగానే మనకి కలిసిపోతుంది అన్నమాట, ఉండలు లేకుండా మంచిగా. అదే ఉత్త వాటర్ పెడితే ఏంటంటే మనకి ఉండలు తయారవుతుంది. చికెన్ మీద మూత ఉందండి. ఓకే, మసులుతుంది కదా. ఇప్పుడు మనం ఆ రాగి పొడిని దీంట్లో కొంచెం కొంచెం వేసుకొని ఉండలు లేకుండా జాగ్రత్తగా మొత్తం కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. కొంచెం సాల్ట్ లైట్గా, కొంచెం ఫ్లేవర్ కోసం సాల్ట్ వేస్తున్నాను. కల్లుప్పు వేసి అది కూడా టేస్ట్. రాగి పిండి 5 కప్పులు తీసుకున్నాం కదా, 10 కప్పులు వాటర్, డబల్ వాటర్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ రాగి పిండిని కొంచెం కొంచెం దీంట్లో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా. ఓకే, పొడి అంతా వేసాం కదా. చూడండి, ఏ జాగ్రత్త కలుపుతున్నారు వెంటనే, లేకపోతే గడ్డ కట్టిపోతూ ఉంటుంది అన్నమాట. చూడండి, దగ్గరికి అవుతుంది. బాగా దగ్గరికి అయిన తర్వాత దింపేసుకోవాలి. ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా 50% ఉడికింది, ఇంకా ఉడకాలి. ఉడికినాక సరే గడ్డలు కడుతుంది. గడ్డలు కట్టుకొని తిప్పాలి కావు, మనం బాగా ఉడికే వరకు తిప్పుతూనే ఉండాలి. అదే గడ్డలు వచ్చేసాయి అన్నీ.
ఇంకొంచెం గట్టిపడాలి, ఇది బాగా గట్టిపడే వరకు పొయ్యి మీద ఉంచాలన్నమాట. ఓకే, రాగి సంకటి అయితే రెడీ అయిపోయింది. ఇది ఆరాలి, చల్లారిన తర్వాత ముద్దలు చేసుకుందాం. ఇప్పుడైతే దింపి పెడతాను పక్కన. ఈ చల్లారితే గట్టి పడుతుంది అన్నమాట. వాట్ నెక్స్ట్? ఓకే, మన చికెన్కి పందెంకోటి చికెన్కి అయితే పెద్ద ఉల్లిపాయలు 3 తీసుకున్నాము. ఒక 10-12 పచ్చిమిర్చి తీసుకున్నాము. కొత్తిమీర ఒక చిన్న కట్ట. ఇవన్నీ మంచిగా సన్నగా కట్ చేసుకుందాం ఫస్ట్. స్లో చేసుకో. చికెన్ మనం గిన్నె పెట్టుకున్నాము, ఆయిల్ వేసుకున్నాము. గిన్నె వేడైంది, ఆయిల్ వేడైపోయింది. మంచిగా వేగిపోయింది. వెంటనే మనం ఆనియన్స్ వేసుకున్నాం. దానికి ఒక స్పూన్ పసుపు వేసాం. ఒక 2 స్పూన్లు అల్లం పేస్ట్, పెప్పర్ ఒక అర స్పూన్ వేసాం. మిగతాది ఇవన్నీ మళ్ళీ తర్వాత వేద్దాం. వేసుకుందాం. సాల్ట్ అయితే కొంచెం వేసుకున్నాను, అంటే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. తర్వాత చూసి మళ్ళీ వేసుకున్నాను కావాలంటే. నాటుకోడి రాగి సంకటి. ఓకే, ఇప్పుడైతే మంచిగా ముక్కలు అయితే ఫ్రై అయినాయి. ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకున్నాం. కప్పు పెరుగు వేసుకుంటే బాగుంది. ముక్కలు మంచి స్మూత్గా, ఫ్లేవర్ మంచిగా వస్తుంది అన్నమాట. గ్రేవీ కూడా మంచిగా చక్కగా ఉంటుంది. తీసుకొని కాసేపు మూత పెట్టుకున్నాం. కాసేపు ఉడికే వరకు మూత పెట్టుకున్నాం. ఓకే, చికెన్ దగ్గర కొంచెం ఇదైంది. దానికి ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తున్నాం. ఉడకాలి కదా, కొంచెం 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాం. చాలు.
ఒక 50% అది ఉడికింది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారం 50% కారం అనేది ఒక 4 స్పూన్లు వేస్తుంది. కారం నాటుకోడి కదా కొంచెం ఘాటుగా ఉండాలని. ధనియా పౌడర్ 2 స్పూన్లు. రాగి సంగటి పందెం కోడి. సరే, ఓకే. చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత మామూలుగా లేదు. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక నిమ్మకాయ ముక్క పిండి, నిమ్మకాయ ముక్క పిండి దింపితే నాటుకోడి రెడీ. ఓకే, నాటుకోడి రెడీ అయిపోయిందండి. రాగి సంగటి నాటుకోడి రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఓకే, పందెం కోడి రాగి సంగటి రెడీ అయింది. ఇప్పుడు మనం ఈ నిమ్మకాయ ముక్క ఇలా పిండుకొని సంకటి పైన నాటుకోడి పైన పిండుకొని ఆ రెండు ఇలా కలుపుకొని ఈ సంకట్లో ఇలా టచ్ చేస్తూ ఈ రెండు కలుపుకొని ఎలా ఉందండి టేస్ట్? సోనా ట్రై చేస్తారట. ఎలా అన్న? తీసుకో. పుల్లగా ఈ సంకటి ఫ్లేవరు. పందెం కోడి అస్సలు ఇది రాయలసీమ సైడ్ ఫేమస్ అనుకుంటా, అంతేనా సోనా? అవునవును. చాలా దీంట్లో ప్రోటీన్స్ అవి కూడా చాలా బాగుంటాయి. అవును, అందరు తినొచ్చు. అవును, చాలా బాగుంది. కొంచెం స్పైసీగా ఉంది. ఇవాళ స్పైసీగా చాలా టేస్ట్ ఉందన్నమాట. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. నైస్ టేస్ట్. ట్రై చేసి కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉంది ఏంటి. మీరు కూడా ట్రై చేసి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆగండి, అయ్యో చెప్పండి, మీరు చెప్పుకోండి. ఇది ఇలా ఉంది పరిస్థితి మాకు ఇక్కడ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ మాట మాత్రం ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు ముందు వస్తాయి. మా వీడియోస్ మీకు వీడియోస్ వస్తాయి. నేను ఇంకా వీడియోస్ ఇంకేమేమి చేయాలి, ఏమైనా కొత్త వంటలు ఉంటే మీరు కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇంకా మీరు మాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ ఉంటే మీకు మంచి వీడియోస్, మంచి లొకేషన్ చూపిస్తాం. ఇంకా ఏమైనా చూపించాల్సిన లొకేషన్స్ ఉంటే కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ, బాయ్. ఈ వీడియో నచ్చితే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.